సార్ నాడు ఓన్లీ మీడియా పదార్థాలు లేడీస్ స్కూల్ లైట్లో చదువుతున్నారా ప్రిన్సిపల్ వీళ్ళకి ఏదైనా మెనూ ఉందా లేకపోతే ఏంటి మీరు వాళ్ళకి మెనూ ఉంది మేడం మెనూ ఉంటుంది మేడం మెనూ ఉంది పెట్టారు థ్యాంక్ యూ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందా కొన్ని నేను వచ్చాను ఇప్పుడు సార్ నాకు వచ్చానా మీకు ఏ ప్రాబ్లం ఉందో అడగండి కదా చెప్పాలి కదా మీకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పండి అమ్మా ఇక ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అమ్మా జస్ట్ అంటే క్లాస్ రూమ్స్ లేక పిల్లలకి అక్కడ స్టేజ్ మీద ఇక్కడ చెప్పుకుంటున్నాం క్లాస్ రూమ్స్ కూర్చోడానికి
ఫోటోలు తీసుకోండి. డ్రింకింగ్ వాటర్ గురించి నేను ఏర్పాటు చేస్తాను. డ్రింకింగ్ వాటర్కి ఆరో ప్లాంట్ ఒకటి పెట్టించి ఏర్పాటు చేస్తాను. ప్లాంట్ ఉంది మేడం. మొత్తం మోటార్ కూడా వేయించాం మేడం. వేయిస్తే ఏమవుతుంది, ఎన్నిసార్లు వచ్చినా రిపేర్ మోటార్ పోయిందన్నారు. 40,000 వేయించేసి కొత్త మోటార్ వేయించాం మేడం. వేయిస్తే మళ్ళీ చూపిస్తే మొత్తం ఏవో కోయిల్స్ కలిపి పైపు కాలిపోయింది. 60,000 అవుతుంది. ముందు ఒకసారి రిపేర్కి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ ఇచ్చాను. వాటర్ పట్టి బాయిల్ చేసేస్తున్నాము. ఇప్పుడు అది ఒకసారి ఎస్టిమేషన్ ఒక పేపర్ మీద ఎస్టిమేషన్ వేయించి పంపించాను. నేను ఏర్పాటు చేస్తాను. కాదు ఏంటి మరి సాంబార్ చాలా చక్కగా చేసినట్టున్నావు. ఏంటి సాంబార్ అయినా ఇది రసమా? సాంబార్ రసం అమ్మా ఇది. కత్తి తీయట్లేదా? పిల్లలకు పెట్టే శుభ్రంగా పెట్టాలి. రైస్ ఎలా ఉంది? కొత్త బియ్యం ఈ బియ్యం వస్తున్నాయా? మరి మధ్యాహ్నం భోజనాలు కూడా ఇవే కదా ఇస్తారు. మధ్యాహ్నం బియ్యం నేను చూశాను, నాకు ప్యాకెట్ పెట్టలు. మనకి కేజీ బియ్యం అన్నిటికీ నక్కపల్లి నుంచి వస్తుంది. సాంబార్ ఏంటమ్మా? మరి ఇక్కడ కూర్చున్నావే, ఎవరు వండేది ఎవరు? ఇదే సాంబారా? మీరే జేబులో తీసి పెడుతున్నారా? ఒకసారి చూడు, నువ్వే చూడు ఒకసారి. ఇది సాంబార్ ఏనా? ఇది మీరు చూసుకోవాలమ్మా. చూసుకోకపోతే ఎలా అవుతుంది? ఎలా ఏర్పడుతుంది? వాళ్ళు పెట్టేస్తే ఏర్పడుతుంది, తినేస్తే ఏమో పరిస్థితి ఏంటి? అసలు ఈ రైస్లోకి ఈ సాంబారు ఏమిటో. ఈ పిల్లలు అలాగే ఉన్నారు. ఏమైందరా అంటే ఇల్లు చెప్పట్లే. ఎప్పటి నుంచి తిన్నగా పెట్టి మళ్ళీ ఇంకొక రోజు సర్ప్రైజ్గా ఏదో రోజు విజిట్ వస్తారు. ఇంకా అదే పరిస్థితిలో ఉంటే కనుక వెళ్ళిపో, వేరే వచ్చి అది వండించుకుంటాం. అర్థమవుతుందా? बिल आ रहा है साइड में सर मेरा పనిచేయట్లేదు. ఇంతకన్నా కరెక్ట్గా తింటలేదు అనమాట. అది కరెక్ట్. ఎందుకంటే నా పిల్లలైనా మీరైనా ఒకటే. అర్థమైందా? అది చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అలాగే కనుక నాకు కనిపిస్తే నిర్దాక్షిణంగా పంపించేసి వేరే కూర్చోలేదు. దాన్ని బట్టి మీరే చెప్పండి. మీరు చెప్పండి. ఎందుకంటే మీ గురించి ఇది గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ము. మీకు ప్రాపర్ ఫుడ్ కావాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే వయసులో ప్రాపర్ కనుక న్యూట్రిషన్స్ లేకపోతే మీరు పొద్దున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందుకు పర్టికులర్గా ఈ టైంలో నేను వచ్చాను. పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను. ఈ టైంలో రావడానికి కారణం ఏంటంటే మీరు భోజనం చేస్తారు. అసలు భోజనం ఎలా ఉంది ఏంటి అని ఫుడ్ కనుక లోపల కలిపితే వాళ్ళకి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు పెద్ద అయిన తర్వాత. అప్పుడు బాధపడ్డాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ ఫెసిలిటీని హ్యాపీగా తీసుకొని మంచిగా ఫుడ్ వండి పెడతారా అంటే ఓకే. వాటర్ గురించి చెప్పారా? కాంపౌండ్ వాటర్ గురించి చెప్పారమ్మా? చెప్పారా?